హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ బ్యూలా, డెంటల్ సర్జన్ ఫ్రమ్ వీబీ డెంటల్ కేర్. నోర్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో, బ్రష్ ఎలా చేయాలో, మన స్టెయిన్స్ని ఎలా అవాయిడ్ చేయాలో, పళ్ళలో తిన్నది ఇరుక్కోకుండా ఎలా జాగ్రత్త పడాలో అన్నది, మనం బ్రష్ ఎలా చేయాలన్నది మనం నేర్చుకుందాం ఈరోజు. నేను మీకు బ్రషింగ్ ప్యాటర్న్ చూపిస్తాను. 2 నిమిషాల కన్నా ఎక్కువ కూడా చాలామంది బ్రష్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది అరగంట గంట కూడా చేస్తూ ఉంటారు. సో అవన్నీ కాదండి, 1 to 2 minutes బ్రషింగ్ టైమ్ ఈజ్ ఇనఫ్. సో మనం ఆ 1 to 2 minutesలో బ్రష్ ఎలా చేయాలన్నది మనం చూద్దాం. సో బ్రష్ని మనము సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలి, ఓకేనా? 3 types బ్రషెస్ ఉంటాయి, మీడియం, హార్డ్ అండ్ సాఫ్ట్. సో మీడియం బ్రష్ కూడా అంత మంచిగా ఉండదు, సాఫ్ట్ బ్రష్ ఈజ్ ద గుడ్ థింగ్ అనమాట మనం యూజ్ చేయడానికి. అండ్ దీంట్లో అల్ట్రా సాఫ్ట్ కూడా ఉంటుంది. అల్ట్రా సాఫ్ట్ ఎవరికైనా గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి డెంటిస్ట్ రికమెండ్ చేస్తే మాత్రం అల్ట్రా సాఫ్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. జనరల్గా యూ కెన్ గో ఫర్ సాఫ్ట్ బ్రష్. సో ఇప్పుడు మనము బ్రషింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ బ్రష్ని మనం ఫ్రంట్ టీత్కి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ బ్రష్ని ఇట్లా 45 degree యాంగిల్లో పెట్టాలి. పెట్టి అప్ అండ్ డౌన్ ఇలా పైకి కిందకి తీసుకువెళ్తూ రౌండ్ అండ్ డౌన్ సర్క్యులర్ మోషన్గా తీసుకొని వెళ్ళాలి. ఓకే, అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్, ఓకేనా? అలానే ఫ్రంట్ టీత్ అయిపోతాయి కదండి. ఫ్రంట్ టీత్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టీత్ కూడా సేమ్ అలాగే అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్, అండ్ అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్, ఓకేనా? ఇలా అన్ని టీత్ మనము బయట టీత్ అన్నీ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ ఇక్కడ పైన టీత్ అండ్ కింద టీత్ అక్లూజల్ సర్ఫేసెస్ అని అంటారండి. మనం చూ చేస్తాం కదా, ఈ సర్ఫేసెస్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. సిమిలర్లీ పైన పళ్ళు కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. గట్టిగా కూడా బ్రష్ చేయకూడదు. అండ్ ఈ కింద పళ్ళు కూడా అదే విధంగా మన కింద పళ్ళని ఇలా బ్రష్ ఇలా పెట్టి వర్టికల్గా ఇలా క్లీన్ చేయాలి. ఓకే, ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే మాత్రం అవి బయటకి వచ్చేస్తాయి. అండ్ దెన్ సిమిలర్లీ పైన పళ్ళు కూడా అలాగే వర్టికల్గా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అండ్ దెన్ ఈ సైడ్ పళ్ళు కూడా మనము వెనక పళ్ళని ఇలా కిందకి స్వీపింగ్ మోషన్ అంటారు దీన్ని. ఈ స్వీపింగ్ మోషన్లో మనము పైన పళ్ళు కూడా వెనక పళ్ళని ఇలా క్లీన్ చేసుకోవాలి. సిమిలర్లీ కింద పళ్ళని మనము ఈ వెనక పళ్ళని ఇలా పైకి క్లీన్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ మనకి ప్రొసీజర్ 2 minutesలో అయిపోతుందండి. ఆర్ 1 to 2 minutes ఆ డ్యూరేషన్ టైం పెట్టుకొని చేయండి. గట్టిగా కూడా బ్రష్ చేయకూడదు. సర్క్యులర్ మోషన్స్, 45 degrees యాంగిల్, అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్.